ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు ఫీల్డ్లో? ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చారు? 22 సంవత్సరాల నుంచి నేను ఆర్బీ న్యూస్ లో పనిచేస్తున్నాను. 22 years అవుతుందా? 22 years నుంచి. ఇప్పుడు ఆర్బీ న్యూస్ అనేది కేబులా టోటల్ జిల్లాలో? కేబుల్ నెట్వర్క్. ఓకే. ఇప్పుడు అక్రిడేషన్ కూడా ఉందా మీకు? అక్రిడేషన్ కూడా ఉంది. అక్రిడేషన్ ఉందా? మీరు రిజిస్టర్డ్ జర్నలిస్టే? అవునన్నా. ఎందుకంటే మళ్ళీ ఆర్బీ న్యూస్ అనగానే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా, వీళ్ళంతా యూట్యూబర్స్ అనో లేకపోతే సోషల్ మీడియా వీళ్ళు జర్నలిస్టులు కాదనో. జిల్లా మొత్తం ఉన్న కేబుల్ నెట్వర్క్ ఛానల్ ఇది, వాళ్ళకి అక్రిడేషన్ కార్డు ఉన్నది. సో ఆయన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, 22 years పనిచేస్తున్నాడు. అందుకే జర్నలిస్ట్ సంఘాలు మరి తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు స్పందిస్తున్నారు జిల్లాకు సంబంధించి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వైడ్ జర్నలిస్ట్ సంఘాలు ఏమైపోయినాయి? అల్లం నారాయణ సంఘం ఉన్నది, శ్రీనివాసరెడ్డి గారి విరాహత్ అలీ గారి సంఘం ఉన్నది, ఇంకా ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి కదా, కమ్యూనిస్ట్ బేస్డ్ సంఘాలు ఉన్నాయి, జర్నలిస్ట్ సంఘాలు. మరి వీళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? ఎంత భయంకరమైన దాడి ఇది, మీరందరూ వచ్చి పరామర్శించాలి కదా. సో చాలా దారుణం ఇది. ఈ పర్టికులర్గా ఇక్కడైతే కులం అన్న అంశమే ప్రధానంగా కనబడుతున్నది. కులం లేదు అంటున్నాం కదా. మొత్తం ఆల్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సేమ్, డిఎస్పీ సేమ్, దాడి చేసిన కూడా అదే కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టే అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ రెండే అంశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎవరిని అడిగినా చెప్తున్నారు, ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉన్నాడు, ఎమ్మెల్యే ఇంట్లో మధువంశీ కృష్ణరావు ఉన్నాడు, ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నాడు, ఎమ్మెల్యేనే కాపాడుతున్నాడు అని అంటున్నారు. మరి ఎమ్మెల్యే ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. అందరూ దొరుకుతారు, ఒక్కడెందుకు దొరకడు? పోలీసులు అనుకుంటే ఎంతసేపు ఏం సెర్చ్ చేశారు? మేము ఇంతకుముందు పోలీసుల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన పాత్ర ఒకవేళ ఉంటే కూడా ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన పాత్ర లేదు అని డిసైడ్ అవుతున్నారా? ఇంకా ఎందుకు గోడ మీద కాలు పెడుతున్నారు అంటే అటు ఇటు అన్నట్టు ఎందుకు ఉంటున్నారు? స్పష్టంగా చెప్తున్నారు. సో చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఆయన ఇంటికి వచ్చిండి దాడి చేసిన ఓపెన్ గా చెప్తున్నాడు బాధితుడు. హాస్పిటల్కి వచ్చి ప్రలోభ గురి చేశారు. ఇంకొక జర్నలిస్ట్ మధ్యవర్తిగా పెట్టి 4 లక్షలు ఇస్తాం మీకు ఉద్యోగం ఇస్తామని అంటున్నారు. మరి ఇంత జరిగిన తర్వాత కూడా అరెస్ట్ చేస్తలేరంటే చాలా క్లియర్ కనబడుతున్నది. ఎమ్మెల్యే సొంత మనిషి కావడం ఒకటి, రెండోది కులం అందరిని కలిపింది, పోలీసులను కలిపింది, ఆపోజిషన్ లీడర్లను కలిపింది, అధికార పార్టీ లీడర్లను కలిపింది, మొత్తం వ్యవస్థని కులం కలిపింది. సో ఈ కులం ఇక్కడ బలంగా పనిచేస్తున్నది కాబట్టి ఈ కేసు ముందుకు పోతలేదు. మేము అరెస్ట్ చేసినాం, 307 పెట్టినాం, SC ST పెట్టినాం అంటే అసలైన మీద పెట్టాలి కదా, అసలైన మీద అరెస్ట్ చేయాలి కదా ఇమీడియట్గా. మరి ఈ కుటుంబం రక్షణ ఎవరిది? ఇప్పుడు ఆ కుటుంబానికి జరిగిన డ్యామేజ్ ఎవరిది? వాళ్ళ దగ్గర నుంచే కదా. ఈయన దాదాపు ఇంకొక 6 నెలల సంవత్సరం దాకా ఈయన లేచి పనిచేసేటట్టు కూడా లేదు. మనకు జరిగిన హెల్త్ డ్యామేజ్ సంగతి ఏంది? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్ని దళిత సంఘాలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మీరు ఓన్లీ హైదరాబాద్లో ఏమైనా రాజకీయ అంశం వచ్చి రేవంత్ రెడ్డిని తిట్టాలంటే, మోడీని తిట్టాలంటే, కేసీఆర్ని తిట్టాలంటేనే వస్తారా? ఇట్లాంటి వాటికి మీరు స్పందించరా? జర్నలిస్ట్ సంఘాలు కేవలం రౌండ్ టేబుల్లు, మీటింగ్లు కేవలం అక్కడ జరిగే ఇష్యూస్ మీదనే పెడతారా? ఇక్కడ ఇట్లాంటి వాటి మీద పెట్టరా? సో కాబట్టి తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా పెద్ద ఇష్యూ. మేము కూడా ఒక 2 రోజులు ఆలస్యం జరిగింది మాకు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఉన్న ఇష్యూస్ కారణంగా. మొత్తానికి ఇక్కడికి వచ్చినాం. ఇది లైవ్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. లోకల్గా ఉన్న నాయకులే కాదు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉన్నది. రండి, చిట్యాల మండలానికి రండి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోనే ఆయన ఇల్లు ఉన్నది. ఆ ఇంటి బయట మంచం వేసుకొని అక్కడే ఉన్నాడు. ఎంత దారుణం అండి! హాస్పిటల్లో, ఇంకా ఆయన హాస్పిటల్లో ఉండాల్సిన వ్యక్తి తీసుకొచ్చి ఇంటి ముందు పడేసినారు. చేశారు మీరు ఆరోపణలు, ఛాలెంజ్లు చేశారు. సవాల్ చేస్తున్నా, తప్పు చేసిన నిరూపించాలా, లేకుంటే మీ ముక్కు నెలకు రాకిస్తా. తప్పు చేయలేదా? ఆ మట్టి తరలించలేదా? మట్టి తరలించిన జేసీబీ నీవు కాదా? మట్టి తరలించింది మీ జేసీబీలా కాదా? నువ్వు దొంగ అని ఎట్లా అంటావు? ఇంకోసారి చెప్పాలా? క్లారిటీ ఇవ్వాలా? అర్ధరాత్రి పూట మీ జేసీబీలతో మట్టిని తరలిస్తే ఏమనాలి? దాన్ని ఏమంటారు? ఎవరి పర్మిషన్ తో మీరు తరలిస్తున్నారు? నీకు తెలిసింది. ఇప్పుడు మీకు బ్లాక్ మెయిల్ చేసి కుప్పలు చేసే వాళ్ళు మీ వాళ్ళు. ఓకే. బ్లాక్ మెయిల్ లో చీటింగ్ చేసి సంపాదించడం మీరు. ఓకే. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళం, అవసరాల రీత్యా, అవసరాల కోసం. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నీతి నిజాయితీగా మీరు పనిచేసేలాగుంటే, నీతి నిజాయితీగా మీరు పనిచేసే వాళ్ళైతే అర్ధరాత్రి పూట జేసీబీలతో నడపాల్సిన అవసరం ఏముంది? లేకుంటే 2 సంవత్సరాలు ఎక్కడికి పోయినావు? ఏది?
నువ్వు ఒక స్టాఫ్ రిపోర్ట్ గా పనిచేసి 3,000 మందికి జీతాలు ఇవ్వకుండా 2 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నావు? 3,000 మంది